నేర్చుకునేందుకు నేర్చుకుంటున్నామని ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఓకే. సపోర్టివ్ కూడా దొరికింది. మీ సపోర్ట్ సపోర్ట్ అంటే ఓకే. మా మెంటర్ ఎవరంటే చూసి నేను ఫలానా బాగా అని ఇన్స్పైర్ చెప్పుకునే హోప్ మనకు వచ్చింది. 2, 3 ఆన్‌లైన్‌లో నేర్పించే చాక్లెట్స్ ప్రిపరేషన్ అవి ట్రై చేద్దామని చూసాను కానీ నాకు అంత ఇదిగా అనిపించలేదు. ఫస్ట్ టైం మీరు చూసాను. చూడంగానే నాకు జాయిన్ అవ్వాలి, మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అయితే ఇక్కడే జాయిన్ అవ్వాలి అనిపించింది. ఎందుకంటే మేడం మీరు ప్రిపరేషన్ చెప్తున్నారు, ప్లస్ వాటి క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి చెప్తున్నారు, ప్లస్ వాటిని సేల్స్ ఎలా చేయాలి చెప్తున్నారు. అన్ని రకాలుగా మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు మేడం మీరు. మేము బెంగళూరు యాక్చువల్లీ నేను 6 years బ్యాకే నేను 2000 చార్జ్ చేసి ఓన్లీ 2 hours నేను చాక్లెట్స్ కోర్స్ నేర్చుకున్నాను అనమాట. ఓన్లీ 2 hours 2000కి. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అంటే స్టెప్ బై స్టెప్ చాలా చాలా డీటెయిల్గా ప్లస్ అన్ని యాంగిల్స్లోనూ మాకు అసలు ఈ యాంగిల్లో కూడా చూడొచ్చునా అన్న విధంగా మీరు చాలా 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 చెప్పారు. బట్ ఇదే అని కాదు కానీ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా వచ్చింది అనిపించింది నాకైతే మాత్రము. ఒక చాక్లెట్స్ అనే కాదు, మనం ఏదైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎలా తీసుకెళ్ళాలి, ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది కూడా బాగా అనిపించింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ చాక్లెట్ హబ్. లాస్ట్ వీక్ అడ్వాన్స్డ్ క్లాస్ ఆన్లైన్లో స్టార్ట్ చేశాం కదా, అది కంప్లీట్ అయింది. చాలా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎన్ని బ్యాచ్ల్లో పోలిస్తే ఈసారి నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. రిసీవింగ్ చేసుకోవడం అలానే చేసుకున్నారు. ఇంకా ఈసారి కొత్త కొత్త కాన్సెప్ట్స్ చాలా కవర్ చేసామన్నమాట. యాక్చువల్లీ ఆ ఫీజులో ఆ కాన్సెప్ట్స్ అయితే అసలు ఎక్కడ దొరకవు, ఛాన్స్ కూడా లేదు. లైక్ చెప్పాలి అంటే ఒక లేబులింగ్, ఫిజికల్గా మన ప్రాక్టికల్గా ఒక లేబుల్ క్రియేట్ చేసేసి ఒక కమర్షియల్గా చాక్లెట్స్ మార్కెట్లోకి ఎలా ఇస్తారో అలాంటి చాక్లెట్స్ మనం తయారు చేసి చూపించడం జరిగిందనమాట. ఇంకా హెల్తీ వైజ్గా కేటగిరీస్ చేసుకున్నప్పుడు న్యూట్రీ బార్స్ అని, యోగా బార్స్ అని, ఇంకా గ్రనోలా బార్స్ అని, ఇంకా వెయిట్ లాస్ చాక్లెట్స్ అని, ఇలా డిఫరెంట్గా నియర్లీ 15 types ఆఫ్ చాక్లెట్స్ హెల్త్ వైజ్గా తీసుకోవడం జరిగిందనమాట. అవి మాత్రం నిజంగా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. టేస్ట్ వైజ్ కానీ ఇంకా ప్రాఫిట్ వైజ్గా కానీ మార్కెట్లోకి ఎవరైనా కమర్షియల్ ప్రోడక్ట్ని తీసుకెళ్ళాలి అనుకున్నా కానీ మంచి యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్ అనమాట. అవి కాకుండా జనరల్గా మనము 30 types ఆఫ్ చాక్లెట్స్ అనేది చేయడం జరిగింది. ఇంకా వాటితో పాటుగా మీకు మార్కెటింగ్, ఎస్పెషల్లీ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, వాటి గురించి కూడా క్లాస్ అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఆఫ్లైన్లో చాలామంది అడుగుతున్నారు. మినిమం బుకింగ్స్ తోటే ఆఫ్లైన్లో చేస్తున్నాం అనమాట. ఆన్లైన్ అంటే ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు, కానీ ఆఫ్లైన్కి వచ్చేసరికి నేను 1-to-1 ప్రతి ఒక్కరిని కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓన్లీ నేను 15 members మాత్రమే బుకింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వీక్ సాటర్డే రోజు December 7th రోజు బుకింగ్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వీడియో చూడగానే మీరు బుక్ చేసుకోవచ్చు. తొందరగా బుక్ చేసుకుంటే మీకు సీట్ దొరికే అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ చెప్పాలి అంటే 8 to 9 బుకింగ్స్ ఆల్రెడీ అయిపోయాయి. రిమైనింగ్ బుకింగ్స్ కోసం మాత్రం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం అనమాట. మీకు ఇంకా కోర్సులో ఏం కవర్ అవుతాయి, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఫీజు వచ్చేసి 2500 ఉంటుంది. ఈ 2500లో మీకు 6 ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయన్నమాట. 6 రికార్డ్ క్లాసెస్ ఉంటాయి. దాంట్లో ఈచ్ డే మీకు 2 hours ఉంటుందన్నమాట. చాలా వాల్యుబుల్, చాలా చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ అనేది దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ టైంపాస్ కానీ క్యాజువల్ కానీ ఎక్కడ ఉండదు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవన్నీ మీరు ఫస్ట్ చూడాల్సి ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ అయిపోయాక మీరు ప్రాక్టికల్గా ఇక్కడికి రావాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు చూడలేకపోయారు అయినా నో ప్రాబ్లం, అది రికార్డ్ మీకు పర్మనెంట్గా లైఫ్ టైం ఉంటుంది కాబట్టి మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు. అయితే ఈ కోర్స్ ఇలా డిజైన్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే 1 dayలో ఇంత సబ్జెక్ట్ అనేది కవర్ చేయడం అనేది పాసిబుల్ అవ్వట్లేదు. అంత పైన అలా చెప్పడం జరుగుతుంది. క్లాస్ అయిపోయాక వాళ్ళు మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఆఫ్లైన్ వాళ్ళకి. ఆన్లైన్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టికల్గా వీడియోస్లో చూడడం మాత్రం చాలా బాగా చూడడం జరుగుతుంది, కానీ ప్రాక్టికల్గా చేస్తేనే వర్క్ అవుతుంది కాబట్టి అక్కడ డిఫరెన్స్ అనేది సమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆఫ్లైన్ వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి ఆఫ్లైన్లో మనము ఎవ్రీడే కూర్చోబెట్టుకొని ఇంతమందికి మనం చేసేంత టైం కూడా మనకు ఉంటుంది కాబట్టి 1 dayలో కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పోతుందన్నమాట. సగం డే ఏమవుతుందంటే కొంచెము డైవర్షన్స్కి వెళ్ళిపోవడము, 1-to-1 సెషన్లో డౌట్స్ అడడానికి టైం లేకపోవడం కూడా జరుగుతుంది అనమాట. ఇవన్నీ నేను గమనించుకొని ఫస్ట్ నేను ఒక రికార్డ్ క్లాస్ అనేది తయారు చేసుకోవడం జరిగిందనమాట. అవన్నీ చూసాక అసలు ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వదు. అలా అవన్నీ కవర్ అయిపోయాక మీరు క్లాస్కి అటెండ్ అవుతారు. అటెండ్ అయినప్పుడు మీరు క్లాస్ చూసి అటెండ్ అయ్యారనుకోండి, ఇన్ కేసు మీరు ఆ రోజు క్లాస్ని బాగా అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మీరు మార్కెట్లోకి వెళ్ళడానికి కావాల్సిన నాలెడ్జ్ అనేది మీరు పొందగలుగుతారనమాట. అట్లీస్ట్ మీకు ఒక ఐడియాస్, ఇంకా ఆ రోజు వీడియోస్ చూసినప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి కాబట్టి మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది వస్తుంది.
ఇది ఏంటంటే బిజినెస్ ఓరియంటెడ్గా మనం క్రియేట్ చేసిన కోర్స్ కాబట్టి ఇంతలా మీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా మీకు సీరియస్గా చెప్పాలి అని అంటే, నిజంగా చెప్పాలి అని అంటే, ఈ కోర్స్ మాత్రము 2500లో మీకు ఎక్కడ దొరకదు. ఆల్రెడీ మనకు ఈ కోర్స్ చేసిన వాళ్ళ రివ్యూస్ కూడా నేను పెడతాను, స్క్రీన్ మీద పెడతాను. ఇంకా మీరు మన గురించి తెలుసుకునే ముందు కొత్త వాళ్ళైతే ఫస్ట్ గూగుల్ రివ్యూస్ చూడండి. ఏదైనా అండి, నాదని కాదు, ఎవరికైనా కానీ గూగుల్ రివ్యూస్ చూడాల్సి ఉంటుంది ఫస్ట్. వాళ్ళు ఏంటి, ఎక్కడ, వాళ్ళ అవన్నీ డీటెయిల్స్ చూసాక అవన్నీ చూసి ఓకే అనుకుంటే అట్లీస్ట్ 5 స్టార్కి 5 స్టార్ కాకపోయినా అట్లీస్ట్ 4 స్టార్ అయినా అలా కొంచెం చూసుకోండి. అన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి. మ్యాక్సిమము అందరూ సాటిస్ఫాక్షన్ అండి. ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం కోర్సులో చెప్పిన కంటెంట్ కంటే వేరే ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అలాంటి వాళ్ళు ఏమైనా సాటిస్ఫై అవ్వకపోవచ్చు. అంతేగాని మ్యాక్సిమం నేను తీసుకున్న ఫీజుకి చెప్పాలి అంటే నేను 3 times ఎక్కువ సబ్జెక్ట్ ఇస్తున్నాను అనమాట. ఏదైతే మీరు ప్రాక్టికల్గా కొన్ని ఫొటోస్ ఏదైతే యూట్యూబ్లో చూస్తున్నారో అది జస్ట్ 10% మాత్రమే. మీరు ప్రాక్టికల్ క్లాస్ చేస్తే మాత్రం చాలా మంచి ఫీలింగ్ అనేది వస్తుంది, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది నాట్ ఓన్లీ ఈ ప్రోడక్ట్ అండి, నాట్ ఓన్లీ చాక్లెట్స్. మీకు ఏదైతే ఒక బిజినెస్ ఒక స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుందో, మీకు ఒక టెక్నిక్ అనేది ఉంటుందో, నలుగురితో కలిసి మీరు ఒక వర్క్షాప్ చేస్తారు, మీకు ఖచ్చితంగా అది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు 10-15 మందితో మీరు కలిసి వర్క్ చేస్తారు, మీరందరూ ఒక గ్రూప్ అవుతారు. తర్వాతకి మీరందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. మీరేం చేస్తున్నారు, నేను ఈరోజు ఇది చేశాను అని చెప్పేసి అనడం, ఒకరు ఇంకా వేరే లెవెల్కి వెళ్ళడము, వీళ్ళు ఆ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, ఇలాంటిది కూడా మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఫిజికల్గా మీరు ఇక్కడికి వచ్చి వర్క్షాప్ చేసినప్పుడు బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఆల్రెడీ మీకు చాక్లెట్స్ చేయడం వచ్చిన వాళ్ళు, ఇంకా జనరల్గా అక్కడక్కడ యూట్యూబ్లో చూడడము, ఇంతకుముందు నేర్చుకోవడం జరిగినా కానీ వాళ్ళకి ఈ కోర్సుకు సంబంధం ఉండదండి. నాలెడ్జ్గా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్సుకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనము రెసిపీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది 20-30% మాత్రమే ఉంటుంది. చాక్లెట్ ఎలా చేయడం అనేది, మిగిలిందంతా రిమైనింగ్ అంతా ఆ ప్రోడక్ట్ కస్టమర్కి రీచ్ అవ్వడానికి ఎన్ని రకాల వేస్ ఉంటాయి, ఎన్ని రకాలుగా కస్టమర్ ఆలోచిస్తారు, బిజినెస్లో ఎన్ని రకాల స్ట్రాటజీస్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా మనల్ని మనం మోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎలా మూవ్ అవ్వాల్సి ఉంటుంది, ఇలాంటి విషయాల మీదనే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం అనమాట. నథింగ్ బట్ మీరు ఒక బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన దానికంటే కూడా విలువైనది అనమాట ఇది. మనము ఏదైనా బిజినెస్ గురించి కానీ, ఒక మోటివేషన్ గురించి కానీ, జనరల్గా మీరు అవర్స్ వీడియోస్, డేస్ వీడియోస్ చేసినా కానీ ఉండదో యూస్. కానీ మీరు ఒక ప్రోడక్ట్ని తీసుకొని మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీకు మార్కెట్ అనేది ఎన్నో నేర్పిస్తుంటుంది పాఠాలని. పబ్లిక్ ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటారు, మీ తోటి వాళ్ళు కాంపిటీటర్స్ ఎన్నో పాఠాలు నేర్పిస్తుంటారు. ఇది అసలైన బిజినెస్ అనమాట. అలాంటి మీరు పోటీ ప్రపంచంలోకి బిజినెస్కి వెళ్ళాలి అని అంటే ఏదో ఒక ప్రోడక్ట్ తోటి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ బెనిఫిట్ ఉండే విధంగా, లాస్ అనేది లేకుండా అట్లీస్ట్ మీరు ఒక ప్రయత్నం చేయడానికి, ఒకవేళ ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అయినా కానీ అట్లీస్ట్ మీ ఇంట్లో వరకు చేసుకోవడానికి, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక గిఫ్టింగ్ చేయడానికైనా కానీ మీకు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అనమాట. మనము వీటిని కేటగిరీస్ లాగా చేసుకోవడం జరిగింది, ఫెస్టివల్స్ వైజ్గా, ఇంకా అకేషన్స్ వైజ్గా, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ వైజ్గా. అలా మీకు నియర్లీ 30-35 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ మీకు త్రూఅవుట్ ద ఇయర్, అంటే 365 days మీకు ఖచ్చితంగా సేల్స్ ఉండే విధంగా బిజినెస్ ప్లానింగ్ అనేది మనం చేసుకుంటాం అనమాట. టార్గెట్ బేస్డ్ బిజినెస్ అలవాటు చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఈరోజు ఆర్డర్ వచ్చింది చేసాము, రేపు ఆర్డర్ వస్తుంది చేసాము, తర్వాత దాని గురించి మనకు పెద్దగా పట్టించుకోమన్నమాట. జనరల్లీ ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళ టార్గెట్ అలా ఉంటుంది. మనం అలా కాకుండా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేస్తాము. మీరు ఎలా చేసుకోవాలి, ఇంత టర్న్ ఓవర్ చేయాలంటే ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది కూడా మనం ఫిక్స్ చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి బిజినెస్ మనము ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మాత్రమే మనము ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్లోకి అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు లక్ ఏంటంటే ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అనమాట. ఫ్రీ అంటే మరీ ఫ్రీ కాదు, జస్ట్ కొద్దిగా క్లాసెస్ మీద స్పెండ్ చేయడానికి నా దగ్గర కొద్దిగా టైం ఉంది. మొన్నటి దాకా ఏంటంటే దీపావళి టైం వరకు ఫుల్ బిజీగా ఉంటాం. చెప్పాలి అంటే ఏప్రిల్ మే నుంచి స్టార్ట్ చేస్తే నవంబర్ వరకు నేను చాలా బిజీగా ఉంటాను అనమాట. ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు చెప్పడం జరిగింది. ఈసారి ఏం చేసాం, ఫీజు పెంచకుండా అంతే ఫీజులో మీకు ఈ ఆఫ్లైన్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్ కూడా యాడ్ చేసాం అనమాట. అడిషనల్ బెనిఫిట్ మీకు, అడిషనల్ అంటే అడిషనల్ అనమాట. ఈ ఆపర్చునిటీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ నేర్చుకున్నా పర్వాలేదు, మీరు ఆల్రెడీ మీకు అన్నీ వచ్చినా పర్వాలేదు, ఇది క్లాస్ మాత్రం చాలా వండర్ఫుల్ అనమాట. ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నేను చాలా చెప్తున్నాను అంటే అంత యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి. ఇంకా రివ్యూస్ ఇంకా అవన్నీ కూడా స్క్రీన్ మీద పెడుతున్నాం కదా, అవన్నీ కొంచెం చూస్తూ ఉండండి. అన్నీ జెన్యూనే, 100% జెన్యూనే ఉంటాయి. మన స్టోర్ కూడా ఉంది హైదరాబాద్లో. మీరు కావాలి అంటే ఒకసారి స్టోర్కి కూడా రండి, ఇక్కడ చూడండి.
చూశాక కూడా మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. మనం యూస్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో, మనము జనరల్గా డబుల్ బాయిలర్ మెథడ్ లేదంటే ఓవెన్లో పెట్టి చూపించడం అని కాదు. మీరు సడన్గా మీకు ఒక 1000 బాక్సులు ఆర్డర్ వచ్చినా కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఇంకా మీకు ఒక సడన్గా ఈరోజు 50 kgs ఆర్డర్ వచ్చింది అయినా కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా చేయాలి, ఏ మిషన్ యూస్ చేయాలి అని చెప్పడం కాదు. ఓవరాల్గా మన దగ్గర మిషనరీస్ ఉంటాయన్నమాట. అలాంటి ప్రాక్టికల్గా మీరు ఒక మిషన్ యూస్ చేయాలి, ఒక టూల్ని యూస్ చేయాలి అని అంటే అలాంటి ప్రతిదీ మనం కొనుక్కోలేము ఇంట్లో, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మనం ఎక్స్పీరియన్స్ అవుతేనే మనకు అది అసలు నిజంగా యూస్ఫుల్ ఉందా లేదా, దీనివల్ల ఎంత టైం సేవ్ అవుతుంది, దీనివల్ల ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది, ఇలాంటి విషయాలు, ఒక లేబర్ కూడా సేవ్ అవుతారు అనమాట. ఇలాంటి విషయాలు మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడే అర్థమవుతుంది. ఇలా ప్రాక్టికల్గా చేయాలి అని అంటే, ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, మీరు జస్ట్ బేసిక్గా కొన్ని మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకున్నా కానీ 5,000 to 6,000 చిన్న మెటీరియల్స్కి అవుతాయి అనమాట. ఇక్కడ మీకు ప్రాక్టికల్స్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అనేది ఉంది, మీకు ఎవ్రీథింగ్ అన్నీ సెట్ చేసి ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ సాటర్డే రోజు December 7th, 2024 ఈ మంత్లో నాకు తెలిసి ఇది లాస్ట్ వర్క్ షాప్ అయి ఉంటుంది. ఓకే, సీ యూ అగైన్. థ్యాంక్ యూ.